కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి సీతక్క పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలో పార్టీ గెలుపు కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు। ఇక కేటీఆర్ను ఏసీబీ పిలుస్తోందని కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాల్చివేస్తుందని అన్నారు। అందరు నా ప్యాడలు, వీళ్ళందరూ నా పబ్లిక్ అనేది అది రావాలి, అప్పుడు ఈ డిస్టర్బెన్స్ అనేది పోతుంది। వాస్తవానికి నాకు కూడా చిరాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, వీళ్ళొకరు వాళ్ళొకరు వీళ్ళొకరు ఎన్ని, అందుకని కోఆర్డినేషన్ వేయాలని కూడా చెప్తా ఉన్నాం। మీరు అందరూ కూడా కొన్ని 100 రోజుల పనుల బిల్లులు రాలేదు, అది వాస్తవం। ఇప్పుడు నేను అన్నగారు కూడా, మహేష్ అన్న గారు కూడా మాట్లాడడం జరిగింది। కేవలం ఉత్సాహంలో ఉండాలి, ఉంటేనే సంక్షేమ పథకాలు కిందికి ప్రచారం చేయగలుగుతాం। వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే గ్రౌండ్ లెవెల్లో ప్రాపగండా చేయాలంటే క్యాడర్ యాక్టివ్ ఉండాలనేది నాకు తెలిసిన సిద్ధాంతం లేదు। క్యాడర్ యాక్టివ్గా ఉండాలంటే పాపం వాళ్ళు మీరు చేసిన కొన్ని బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, ఎన్ఆర్ఈజెస్ కానీ ఇంకా కొన్ని ఎస్డిఎఫ్ కానీ, అవి ఇబ్బందులు ఉన్నాయి। తప్పకుండా అవి డబ్బులు ఎక్కువ, రైతు మరి రుణమాఫీకి, రైతు భరోసాకి ఇప్పుడు వెళ్తా ఉన్నాయి। ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మన మేనిఫెస్టో తగలబెడుతున్నారు, ఎందుకంటే రైతుల కోసం కాదు, కేటీఆర్ని ఏసీబీ పిలుస్తుంది కాబట్టి దానికోసం ఈ ముసుగేసుకుంటా ఉన్నారు। రైతుల ముసుగు